పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఫ్లెక్సీ వివాదం రాజకీయాలను హీట్ పుట్టిస్తోంది. తణుకులోని స్థానిక కూడలిలో వైసీపీ టీడీపీ మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో కూడలిలో తన ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. అర్ధరాత్రి సమయంలో వాటిని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అయితే అక్కడే ఉన్న మంత్రి కారుమూరి ఫ్లెక్సీలు ఉంచి కేవలం తన ఫ్లెక్సీలు మాత్రమే తొలగించడంపై రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కారుమూరి కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత 4.5 మున్సిపాలిటీకి ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా కారుమూరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారని ధ్వజమెత్తారు. త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడతామన్నారు. నేను పెట్టుకున్న ఫ్లెక్స్ నేనే తీస్తాను. మీరు ఇక్కడ ఏమి లైట్ ఆగండి మేడం. రేపు పొద్దున మీరు కమిషనర్ గారు సార్ కమిట్మెంట్ పోటీలు పెట్టుకుని 4 సంవత్సరాలుగా పోటీలు పెట్టిన ఒక్క నైట్ మీరు ఎక్స్క్యూట్ చేయండి. మార్నింగ్ సార్ కమిషనర్ సెంట్రల్ లైటింగ్ పోల్స్ కి 4.5 సంవత్సరాలుగా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని ₹1 ట్యాక్స్ కూడా చెల్లించకుండా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తుల మీద కూడా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు మేము ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మేము కొన్ని ఫ్లెక్సీలు పెట్టుకుంటే గత సంక్రాంతికి ఆయన ఫ్లెక్సీలు ఇప్పకుండా ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీలని మున్సిపల్ అధికారులతో బలవంతంగా ఇప్పించేశాడు. ఈరోజు మరలా మేము ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఆయన ఆ ఫ్లెక్సీలను కూడా చూడలేక ప్రతిపక్ష పార్టీ నాయకులు కడంపడకూడదు, ఫ్లెక్సీలు పెట్టుకోకూడదు అనే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మున్సిపల్ అధికారుల్ని పెట్టి ఈ ఫ్లెక్సీలు ఇప్పించేయడానికి పంపించడం జరిగింది. తణుకు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో. ఒక మహిళా అధికారిని రోడ్లంటా తిప్పుతూ ఈ విధంగా ఫ్లెక్సీలు ఇప్పించి దగ్గరుండి ఇప్పించి అని చెప్పి పంపించారంటే ఎంత దుర్మార్గమైనటువంటి దుర్మార్గుడో ఈ మంత్రి అనే సందర్భంగా తెలియజేస్తున్నా.